అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పసి పాప నుంచి పండు ముసలి వరకు నిత్యం ఎక్కడో చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఢిల్లీలో ఘటన మరొక ముందే మన దగ్గర కూడా దిశ ఘటన జరిగింది. ప్రస్తుతం కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారంతో దేశమంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు పెద్దపీట వేయట్లేదు? ఇంట్లో నుంచి ఉద్యోగం రీత్యా కావచ్చు, మరే ఇతర కారణాల వల్ల కావచ్చు, ఒక ఆడపిల్ల గడప దాటిందంటే గడపలోకి వచ్చేంత వరకు క్షేమంగా వస్తుందా లేదా అనేటటువంటి సందేహం ప్రతి తల్లిదండ్రుల్లోనూ ప్రతి కుటుంబ సభ్యుల్లోనూ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చట్టాలు మారుతున్నాయి, ఐపీసీ సెక్షన్లు మారుతున్నాయి, కానీ మహిళల రక్షణ కరువైంది. ప్రస్తుతం దేశమంతా కూడా ఇదే హాట్ టాపిక్గా ఉంది. మహబూబ్ నగర్ పట్టణంలో సైతం డాక్టర్లంతా నిరసన ర్యాలీకి దిగారు. డాక్టర్లపై కావచ్చు, మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఒక నిరసన ప్రదర్శన కూడా చేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ భారతదేశంలో? ఎక్కడ చూసినా పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు అఘాయిత్యాలు జరగడానికి కారణం ఏంటి? అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి. దేశమంతా అట్టుడికిపోతుంది. దేశమంతా నిరసనల పర్వం కనిపిస్తుంది. కానీ అదే తంతు మొదలవుతుంది. ఎక్కడో చోట నార్త్ నుంచి సౌత్ దాకా ప్రతి చోట కూడా ఇదే జరుగుతూనే ఉంది. అఘాయిత్యాలు చేసినటువంటి నేరస్తులు మొత్తం కూడా హ్యాపీగా ఉంటున్నారా? ఎందుకు చట్టాలపై భయం ఉండట్లేదు? దీనిపై మాట్లాడదాం. మనతో పాటు కొంతమంది యువతులు కూడా ఉన్నారు. చెప్పండి, దేశంలో నిత్యం ఇప్పుడు కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్పై జరిగిన ఘటన కావచ్చు, గతంలో కూడా అనేక ఘటనలు చూసాం. ట్రైన్లో కావచ్చు, రోడ్డుపై కావచ్చు, హాస్పిటళ్ళు, ఎక్కడ కూడా మహిళలకు భద్రత అనేది పూర్తిగా కరువైపోయింది. దీనిపై మీరు ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాలు అవుతుందండి మాకు స్వతంత్రం వచ్చి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ఆడదాని పరిస్థితి ఇలా ఉందంటే మేము ఎక్కడ బతకాలి? ఈ దేశంలో బతకాలా ఉండాలా? ఎన్ని రోజులు ఇంకా? చాలు. రోజుకి ఎంతమందిని చావాలి? మేము మనుషులమే, మాకు మనుషులు ఉంటాయి, బతుకులు ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? ఇక మారారా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇంత స్వతంత్రం అంటున్నారు, 78వ స్వతంత్రం అంటున్నారు, ఇంత వచ్చింది. ఒక్కరు కూడా మారిన రోజు లేదు. మీ కూతుర్లకు చెప్పడం కంటే మీ కొడుకులకు చెప్పి ప్రొటెక్ట్ చేయడం కాదు, మంచిగా గుర్తించండి, లైక్ రెస్పెక్ట్ చేయండి గర్ల్స్ అని చెప్పండి. ఇన్ని రోజులు డాక్టర్లకనే కాదు, ఏ అమ్మాయికి భద్రత లేదు. రోజుకి ఎన్నో కేసులు, రేప్ కేసులు చూస్తున్నాం. ఇంకెంత చాలు. మాకు సహించే మా ఓపిక తగ్గిపోయింది. ఇలానే జరిగితే ఈ నిరీక్షణ కొనసాగుతుంది. ఇక ఆపము మేము ఇది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, మీతో పాటు డాక్టర్గా పనిచేసేటటువంటి అమ్మాయికి ఈరోజు ఈ పరిస్థితి తలెత్తడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇక్కడే కాకుండా మన వర్క్ ప్లేస్ లో కూడా మనకి భద్రత లేకుండా పోతుంది. అంటే మాకైనా కూడా ఇంట్లో వాళ్ళు బయటికి పంపాలంటే కూడా భయపడుతుంటారు. పిల్లల్ని బయటికి పంపించి చదివించాలంటే వాళ్ళకి ఎంతో టెన్షన్ పడుతుంటారు. నైట్ డ్యూటీస్ అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం. నైట్ డ్యూటీస్ చేయాలంటే కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. ఎక్కడ వెళ్ళాలన్నా సేఫ్టీ లేకుండా పోతుంది. గర్ల్స్కే కాదు, బాయ్స్కి కూడా చెప్పాలి. వాళ్ళకి సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. ఐ మీన్ ఎవ్రీవన్ దే వాంట్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్. అక్కడికి ఇంటి పక్కల అంకుల్స్, అన్నలు అందరూ కలిపి అసలు చిన్న పిల్లల్ని చూడకుండా అత్యాచారాలు చేస్తూ చాలా ఇది చేసేస్తున్నారు అమ్మాయిలని బయటికి రానివ్వకుండా. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? అసలు సొసైటీలో మహిళలంటే పూర్తిగా ఒక అభద్రతా భావం ఏర్పడిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి మన రాష్ట్రంలోనే ఇటీవల కాలంలోనే చూసాము. 3 ఏళ్ల పసిపాపను కూడా వదలకుండా ఇటువంటి ఘటనలు జరగడాన్ని ఎట్లా? మొదటిగా మేము గవర్నమెంట్కి చెప్పాలనుకుంది ఒక్కటే, ఓట్ల కోసం మాత్రం మాట్లాడే గవర్నమెంట్ ఇప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయి, లేకపోతే ఈ విషయంలో మాత్రం ఎందుకు మాట్లాడతలేదో మాకు అస్సలు అర్థం కావట్లేదు. జస్ట్ 2 నెలలు అయింది ఓట్లు మొత్తం అయిపోయి, ఎలక్షన్స్ అంతా అయిపోయి, అప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో రోడ్లెక్కి మరి ఒక్కొక్కరిని ఇంటింటికి మరి ఓట్లు అడిగిర్రు. అదే ఇప్పుడు ఇన్ని అత్యాచారాలు అవుతున్నాయి అన్నప్పుడు ఒక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, ఎవ్వరు మాట్లాడట్లేదు. అమ్మాయిని మీరు ఈ టైంకి బయటకు వెళ్ళండి, ఆ టైంకి బయటకు వెళ్ళకండి అని రెస్ట్రిక్షన్స్ పెట్టే బదులు మీరు మీ కొడుకులకు చెప్పండి. ప్రతి ఒక్కరిని చెల్లె భావంతో కానీ లేకపోతే మీ అమ్మ భావంతో కానీ చూడండి అన్నట్టు చెప్పండి. ఎందుకు ఇంకో విధానంగా చూసి రేపులు ఇవెందుకు పెరుగుతున్నాయి మన రాష్ట్రంలో అని చెప్పడానికి మీరు క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళ పిల్లల్ని.
అంటే ఎటువంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది? ఎక్కడ కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు కలకత్తా ఇష్యూనే కాదు, గతంలో అనేక ఘటనలు జరిగాయి. అప్పుడు దేశమంతా కూడా అట్టుడికింది. మొత్తం కొవ్వొత్తుల ర్యాలీలు కావచ్చు, ఈ రకమైనటువంటి రోడ్లెక్కినటువంటి పరిస్థితి. ఎటువంటి చట్టాలు తీసుకొస్తే వీటికి పులి స్టాప్ పెట్టే శిక్షలు 10 ఏళ్ళు 5 ఏళ్ళు వేస్తే మాత్రం ఇవి జరుగుతూనే ఉంటాయి. శిక్షలు ఎంత కఠినంగా ఉంటే అంతే కఠినంగా మనుషులు మారుతారు. ఈ విషయాలు ఇంకా తగ్గియడానికి లేకపోతే ఇంతే హత్యలు తక్కువ చేయడానికి వాళ్ళకు కూడా భయం పుడుతుంది. ఎందుకనంటే హత్య చేసి వాళ్ళకి వీసా ఇచ్చి వెళ్ళిపోండి దేశం నుంచి అనేటట్టు ఇంత కోఆపరేట్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంక ఇవే చేయాలి అన్నట్టు అనుకుంటారు. కానీ సరే మనము ఈ శిక్ష ఉంది, మనకు భయం, మన లోపల భయము లేకపోతే మన లోపల ఫియర్ ఉండేది అన్న ఇది మాత్రం ఎవరికి రాదు. శిక్ష ఎంత కఠినంగా ఉంటే మాత్రం మనం అంత ముందుకెళ్తాము, దేశం అంత ముందుకెళ్తుంది. ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఎన్ని ర్యాలీలు చేసినా వేస్టే ఇంకా వాళ్ళు స్పందించకపోతే. ఎగ్జాక్ట్ గా ఇందాక మీ సోదరు చెప్పినట్టుగా చట్టాలు మార్చాలి, చట్టాల్లో మార్పులు జరగాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో సైతం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ను కూడా మార్చినటువంటి పరిస్థితి. అయినా నేరాలు అదుపులోకి రావట్లేదు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది? చట్టాల్లో ఎటువంటి మార్పు? మొదటగా కొలకత్తా ఇన్సిడెంట్ అయి చాలా రోజులు అవుతుంది, లిటరల్ గా చాలా రోజు. ఏ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గురించి ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఆ జరిగిన ఇన్సిడెంట్ కోసం ర్యాలీ తీసి రిటర్న్ ఇంటికి వెళ్తున్న అమ్మాయి మీద రేప్ మర్డర్ చేయవలసింది. ఇది ఇంత దిగజారింది మన నేషన్. వేరే కంట్రీస్ లో కూడా ఉన్నాయి, ఇండియా మాత్రం హైయెస్ట్ రేప్ రేట్ ఎందుకు అని ఒక్కసారి గవర్నమెంట్ వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్ని రోజులు జరిగింది, ఇప్పటికీ రాలేదు. యూపీలో ఉత్తరాఖండ్ లో ఎన్ని చోట్ల రేప్ జరిగింది, వాళ్ళకు జైలు శిక్ష చేశారు, మళ్ళీ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇదేనా గవర్నమెంట్ చేసే పనులు? ఇదేనా మన లా? ఇదేనా మన ఐపీసీ సెక్షన్స్? మనం గర్వపడే మన ఇది జనవరి 26 ఆగస్ట్ 15 జరుపుకుంటాం. ఈ చట్టాల కోసమేనా మనం జరుపుకునేది? వేరే కంట్రీస్ లో రేప్ చేసిన వాళ్ళకి ఇమీడియట్ ఎన్కౌంటర్, హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అదే మన కంట్రీలో అయితే వీసా ఇచ్చి పంపించేస్తారు, జైల్లో మంచిగా బెడ్ వేసి తిండి పెట్టి కూర్చోబెడతారు, మళ్ళా బెయిల్ ఇస్తారు, మళ్ళా బయటికి పోతారు, మళ్ళా జరుగుతూనే ఉంటాయి. ఇట్లానే నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది నాకు అర్థమవుతుంది. కొన్ని రోజులు క్యాండిల్ పట్టుకొని తిరుగుతాం, ర్యాలీలు చేస్తాం, మళ్ళీ ఆరిపోతాయి. ఇదే వాళ్ళకి కావాల్సింది. ఇలా జరుగుతుంటే అస్సలు న్యాయం రాదు. అందుకే పోరాడాలి, వచ్చే వరకు పోరాడాలి. క్యాండిల్ పట్టుకొని తిరుగుతాం, ఎప్పటిదాకా న్యాయం వస్తుందో అప్పటిదాకా తిరుగుతూనే ఉంటాం. మీరు చెప్పండి, ఇప్పటిదాకా కూడా క్యాండిల్ ర్యాలీలు చేశారు అంటే ఇక్కడనే కాదు, కలకత్తా ఘటనే కాదు, దేశవ్యాప్తంగా కూడా నిత్యం ఎక్కడో చోట ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత ఒక వారం రోజులు కావచ్చు, ఒక 15 రోజులు కావచ్చు, అందరు రోడ్లు ఎక్కుతారు, నిరసన తెలుపుతారు. ఆ తర్వాత శరా మామూలు అయిపోతుంది, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా వీటికి పులి స్టాప్ పెట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే? ప్రభుత్వం అసలు లేజినెస్ ఎందుకుంటున్నారో అర్థం కాదండి. ఎక్కడో కాదు, మా తిరుమల ఆర్ట్స్ దగ్గర మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ కాలేజ్ ఉంటుంది. 6 months, ఒక నవంబర్ నుంచి మేము 10 జూలై ఆగస్ట్ అంటే ఒక 10 months అయింది. ఎన్నిసార్లు ఈవ్ టీజింగ్ అవుతూనే ఉంది. మాకు అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు, మాకు అక్కడ సీసీ కెమెరాస్ లేవు. మాకు 6:30 వరకు లోపల వచ్చిన చీకటి అయిపోతుంది. ఎవరెవరో బయట వాళ్ళు వస్తారు, తాగి ఏమేమో చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. నాకే ఇప్పటి వరకు ఒక 30 to 50 మంది అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేము ఎస్ఐ వరకు వెళ్ళాం, ఎస్పీ వరకు వెళ్ళాం, కలెక్టర్ 3 సార్లు చెప్పాము, ఎవరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి చెప్పాము, మాకు సీసీ కెమెరా కావాలి, మాకు స్ట్రీట్ లైట్స్ కావాలి. ఎన్నిసార్లు చెప్పి ఇప్పటి వరకు పెట్టలేదు. ఎందుకు? ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు కూడా ఏదో అలాంటి కోల్కతాలో అయినట్టు ఇక్కడ అయ్యేంత వరకు ఏం అనరా? ఎందుకు ప్రభుత్వం అంతా సైలెంట్ ఉంటుంది? ఎందుకు నాకు అర్థం కాదు. కానీ అంతెందుకు ఇప్పుడు బయట ఎవరో రేప్ చేసి వాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళు ఎంత హాయిగా తిరుగుతున్నారు, మాకెందుకు ఇంత చేయాలి? అయినా అసలు మేమందరమే ఎందుకు పోరాడాలి? మీరు కాదా? మీరు పోరాడరా? మీ కుదురు కూడా ఇలానే సైలెంట్ ఉంటారా? మేము మెడికోస్ మేమే అందరూ చేయాలా? మీరు అసలు బయట వాళ్ళు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి సమస్య కాదా? నిర్భయప్పుడు అందరూ ఎలా వచ్చారు? ఇప్పుడు కూడా అందరు రావాలి. ఇది అందరి బాధ, ఇది అందరు చేయాల్సింది. 1 week పైన అయిపోయింది, ఇప్పటి వరకు ఏం యాక్షన్ లేదు. అసలు ఏంటి ఇవన్నీ? ప్రభుత్వం వెంటనే ఇప్పుడు కూడా మా తిరుమల ఆర్ట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఇంకా సీసీ కెమెరాస్ కావాలని తొందరగా చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్. చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తమ ఆగ్రహాన్ని, తమ ఆక్రోశాన్ని వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా నిత్యం ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఈరోజు ఒక మెడికల్ కావచ్చు, రేపు ఇంకో సాఫ్ట్వేర్ కావచ్చు, రేపు మరొక స్టూడెంట్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. దేశవ్యాప్తంగా ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ దాకా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత అందరూ రోడ్లు ఎక్కుతారు. ఒక వారం రోజులు, 15 రోజులు దీనిపై తమ నిరసనను తెలుపుతారు. కానీ ఆ తర్వాత ఇదంతా కూడా మామూలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టాలని మార్చాలి. ఇటువంటి ఘటనలకు పాల్పడేటటువంటి వ్యక్తులను నడి రోడ్డుపై విరుగు తీయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, యువతులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.